కొనిచామినసా ఈ రోజు మనమైతే గాచియాకుత యానిమే ఎపిసోడ్ 2 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం రూదోని చూస్తాం. ఈ ప్లేస్ లో ఉన్న మాన్స్టర్స్ రూదోని చేస్ చేస్తూ తన మీద అటాక్స్ చేస్తూ ఉంటాయి. రూదో వెళ్ళి అటాక్స్ ని డాచ్ చేస్తున్నప్పుడే తనకు ఒక హ్యూమన్ స్కల్ కనిపిస్తుంది. ఇది చూసిన రూదో తన్ని హెల్ లాంటి ప్లేస్ లో పడేసినందుకు పైన ఉన్న హ్యూమన్స్ మీద ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. అప్పుడే తను కాలు జారి ఆ ట్రాష్ పైల్ కింద వెళ్లి పడతాడు. ఈ ప్లేస్ మొత్తం ట్రాష్ తో నిండి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎయిర్ చాలా టాక్సిక్ గా ఉంటుందన్నమాట. అందుకే రూదోకి బ్రీతింగ్ తీసుకోవడంలో చాలా కష్టంగా ఉంటుంది. తన వాయిస్ విని ఈ మాన్స్టర్స్ తన వైపు వస్తూ ఉంటాయి. సఫోకేషన్ వల్ల రూదో అన్కాన్షియస్ అవుతున్నప్పుడే తను రెగుతోని హాలుసినేట్ చేస్తాడు. ఇది చూసిన తర్వాత రూదోకి తన్ని ఫ్రేమ్ చేసిన వారి మీద ఇంకా రెగుతోని చంపిన పర్సన్ మీద రివెంజ్ తీసుకోవాలని రూదోకి గుర్తుకొస్తుంది. తను బ్రతికి ఉండడానికి ఇది ఇప్పుడు తన మెయిన్ పర్పస్ కాబట్టి రూదో ఈ మాన్స్టర్స్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. రూదో అక్కడున్న ఒక పైప్ ని తీసుకొని ఈ మాన్స్టర్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రూదో ఈ మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడు దూరం నుంచి అంబ్రెలా పట్టుకొని ఉన్న ఒక పర్సన్ రూదోని నోటీస్ చేస్తాడు. ఇంకా రూదో ఆ పైప్ తో వీళ్ళ మీద ఎన్ని అటాక్స్ చేసినా సరే ఆ అటాక్స్ వీళ్ళ మీద వర్క్ చేయవు. ఆ మాన్స్టర్స్ కూడా తన్ని అటాక్ చేస్తూ తన్ని ఓవర్ పవర్ చేస్తూ ఉంటాయి. సఫోకేషన్ వల్ల రూదో ఇంకా వీక్ అవుతున్నాడని చూసి ఈ 2 మాన్స్టర్స్ రూదో మీద అటాక్ చేయడానికి వస్తాయి. కానీ అప్పుడే రూదో తనలో ఉన్న హిడెన్ పవర్ తో ఒక మాన్స్టర్ బాడీని కట్ చేసేస్తాడు. తను ఇలా చేయగానే ఆ మాన్స్టర్ బ్లాస్ట్ అయిపోయి తనతో పాటు ఉన్న ఇంకో మాన్స్టర్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ మాన్స్టర్స్ ని ఓడించేశాడనుకొని రూదో రిలాక్స్ అవుతున్నప్పుడే లాస్ట్ మిగిలి ఉన్న మాన్స్టర్ అక్కడికి వస్తుంది. ఇది చూసి రూదో భయపడి అక్కడ నుండి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ మాన్స్టర్ అక్కడ ఉన్న గ్రౌండ్ ని స్లామ్ చేయగానే ఆ పవర్ఫుల్ ఫోర్స్ వల్ల రూదో చాలా దూరం వెళ్లి పడతాడు. ఇంకా అప్పుడే మనం చూసిన అంబ్రెల్లా పర్సన్ రూదో దగ్గరకు వస్తాడు. ఆ పర్సన్ ఎవరని రూదోకి అర్థమయ్యే లోపే తను రూదోని కిక్ చేసి తనకొక మాస్క్ వేస్తాడు. దీంతో రూదోకి బ్రీతింగ్ తీసుకోవడంలో హెల్ప్ అవుతుంది. ఇంకా రూదో ఈ పర్సన్ ఎవరో తెలుసుకుందామని ఈ ప్లేస్ ఇంకా ఈ మాన్స్టర్స్ గురించి ఆ పర్సన్ కి అడుగుతాడు. ఇది విన్న ఆ పర్సన్ రూదోని సైలెంట్ గా ఉండమని చెప్తాడు. కానీ రూదో తన మాట వినకుండా గట్టిగా అరుస్తూ ఈ అండర్ గ్రౌండ్ ప్లేస్ గురించి చెప్పమని రూదో ఆ పర్సన్ కి అడుగుతాడు. దీంతో ఆ పర్సన్ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి రూదోకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రూదో అనుకునేలా ఇది ఒక అండర్ గ్రౌండ్ ప్లేస్ కాదనమాట. ఎందుకంటే ఇదే యాక్చువల్ గా మెయిన్ ల్యాండ్. రూదో పైనుంచి వచ్చిన ప్లేస్ ని స్ఫియర్ అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు వారిని స్ఫియరిటీస్ అని పిలుస్తారు. స్ఫియరిటీస్ ఇన్ ఇయర్స్ నుంచి వాళ్ళ ప్లేస్ లో ట్రాష్ ని పడేస్తూ ఈ ప్లేస్ ని ఇంత టాక్సిక్ గా మార్చేశారు కాబట్టి ఈ పర్సన్ స్ఫియరిటీస్ మీద కోపంగా ఉంటాడు. ఇంకా రూదో డిస్ట్రాయ్ చేసిన మాన్స్టర్స్ మళ్ళీ రీజనరేట్ అయ్యి వీళ్ళ వైపు వస్తూ ఉంటాయి. ఈ మాన్స్టర్స్ ని ట్రాష్ బీస్ట్స్ అని పిలుస్తారు. ఈ ట్రాష్ మాన్స్టర్స్ ని నార్మల్ వెపన్స్ తో చంపలేరన్నమాట. ఈ మాన్స్టర్స్ హ్యూమన్స్ చేసిన సౌండ్స్ కి రియాక్ట్ అవుతాయి. అందుకే ఈ పర్సన్ రూదోని సైలెంట్ గా ఉండమని చెప్పాడు. ఇంకా ఈ పర్సన్ తన అంబ్రిల్లాని ఒక వెపన్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు. ఇంకా తను ఆ వెపన్ ని ఫుల్ స్పీడ్ లో స్పిన్ చేసి తన్ని అటాక్ చేయడానికి వచ్చిన మాన్స్టర్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఈ పర్సన్ దగ్గర ఒక స్పెషల్ వెపన్ ఉంది కాబట్టి తను ఈ మాన్స్టర్ ని డిస్ట్రాయ్ చేయగానే ఆ మాన్స్టర్ బాడీ పార్ట్స్ అన్ని యాషెస్ గా మారిపోతాయి. అక్కడికి ఇంకెక్కువ మాన్స్టర్స్ రావడం చూసి ఈ పర్సన్ వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను కొన్ని సెకండ్స్ లోనే ఈ నార్మల్ మాన్స్టర్స్ అందరినీ డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇది ఫుల్ షాక్ లో చూస్తున్న రూదో అలాంటి పవర్ తన దగ్గర ఉంటే తను రివెంజ్ తీసుకోవడంలో హెల్ప్ అవుతుందని రూదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్ మిగిలి ఉన్న మాన్స్టర్ ఈ పర్సన్ మీద ఒక డార్క్ ఎనర్జీతో అటాక్ చేస్తుంది. ఈ పర్సన్ ఆ అటాక్ ని బ్లాక్ చేసిన తర్వాత తన వెపన్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకొని ఈ మాన్స్టర్ మీద అటాక్ చేసి తన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇంకా ఈ పర్సన్ తన మాస్క్ తీసి తన పేరు ఎంజిన్ అని రూదోకి చెప్తాడు. రూదో ఎగ్జాస్ట్ అయిపోవడంతో అన్కాన్షియస్ అయిపోతాడు. ఇంకా తర్వాత తను కళ్ళు తెరిచినప్పుడు ఎంజిన్ తన్ని చైన్స్ తో కట్టేసి లాక్కెళ్తుంటాడు. ఇది చూసిన రూదో తన్ని రిలీజ్ చేయమని తను తిరిగి పైకి వెళ్లాలని రూదో ఎంజిన్ కి చెప్తాడు. ఇది విని ఎంజిన్ రూదో పైనుంచి వచ్చిన స్పియర్ ప్లేస్ కి వెళ్లడం ఇంపాసిబుల్ అని, ఎందుకంటే స్పియర్ ఎప్పుడు ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటుందని ఎంజిన్ రూదోకి చెప్తాడు. ఎంజిన్ చెప్పిన దాని ప్రకారం స్పియర్ కి వెళ్లడం ప్రెజెంట్ అయితే పాసిబుల్ కాదనమాట. కానీ స్పియర్ కి వెళ్లే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి రూదో ఎంజిన్ తో ఈ ప్లేస్, ఈ మాన్స్టర్స్, ఇంకా ఎంజిన్ యూజ్ చేస్తున్న పవర్స్ వీటన్నిటి గురించి ఎంజిన్ తనకు చెప్పే వరకు తను సైలెంట్ గా ఉండడని రూదో ఎంజిన్ కి చెప్తాడు. ఇది విన్న ఎంజిన్
ఇంజిన్ ఈ ప్లేస్ గురించి రూదోకి నేర్పించాలని డిసైడ్ అవుతాడు. ఇంకా ఇంజిన్ ఒక వ్యాలీ క్రాస్ చేసిన తర్వాత రూదోని అక్కడున్న గ్యాస్ స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్లిపోతాడు. ఇంజిన్ ఇలా ఎందుకు చేశాడని రూదో ఆలోచిస్తున్నప్పుడే అక్కడున్న కొంతమంది రూదోని నోటీస్ చేస్తారు. రూదో ఒక స్పేరేటి కాబట్టి వీళ్ళు తన క్లోత్స్ ని చూసి గుర్తుపడతారు. స్పేర్ నుండి కింద పడిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ చనిపోతారు కాబట్టి ఒక స్పేరేటి బ్రతికి ఉండడం చూసి వీళ్ళందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. వీళ్ళు గుడ్ పర్సన్స్ ఏమోనని రూదో అనుకుంటాడు. కానీ వీళ్ళు రూదోని రిలీజ్ చేయకుండా తన్ని క్యాప్చర్ చేసుకుంటారు. తన్ని వీళ్ళు ఎందుకు క్యాప్చర్ చేశారని రూదో ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉండడం చూసి ఆ గ్రూప్ లీడర్ రూదోకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళు హ్యూమన్ అన్నమాట. స్పేరేటిస్ ని మాన్స్టర్స్ చంపేసిన తర్వాత వీళ్ళు ఆ బాడీ పార్ట్స్ ని సెల్ చేస్తూ ఉంటారు. ఈవెన్ స్పేరేటిస్ యొక్క క్లోత్స్ కూడా చాలా హై ప్రైజెస్ లో కొంటారు కాబట్టి ఇప్పుడు బ్రతికి ఉన్న ఒక స్పేరేటిని చాలా హై ప్రైజ్ లో సెల్ చేయవచ్చని వీళ్ళందరూ ప్లాన్ చేస్తూ ఉంటారు. స్పేరేటిస్ ఈ ప్లేస్ లో చాలా ఇయర్స్ నుంచి ట్రాష్ పడేస్తున్నారు కాబట్టి వీళ్ళు స్పేరేటిస్ ని హేట్ చేస్తారని గ్రూప్ లీడర్ రూదోకి చెప్తాడు. ఇంకా తను రూదోకి ట్రాష్ తినిపించడానికి ట్రై చేస్తాడు. తను ఇలా చేస్తున్నప్పుడే రూదో తన ఫింగర్స్ ని బైట్ చేసేస్తాడు. ఇది చూసిన తర్వాత వీళ్ళందరూ ఫుల్ షాక్ అయిపోతారు. తను ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేసిన వాటన్నిటి గురించి గుర్తుకు తెచ్చుకొని రూదో ఫుల్ రేజ్ మోడ్ లోకి వెళ్లిపోతాడు. దీంతో రూదో దగ్గర ఉన్న హిడెన్ పవర్స్ అవేకన్ అయిపోతాయి. తను చైన్ ని బ్రేక్ చేసుకుని బయటకు రాగానే తన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. దూరం నుంచి ఇది చూస్తున్న ఇంజిన్ కి తను రూదో పవర్స్ గురించి కరెక్ట్ గానే గెస్ చేశాడని అర్థమవుతుంది. ఇంకా రెగుతో చెప్పినట్టు ఆబ్జెక్ట్స్ ని సోల్స్ పొజెస్ చేసుకున్న తర్వాత తను డేంజర్ లో ఉన్నప్పుడు అవి తన్ని స్ట్రాంగ్ చేస్తాయనేది నిజమేనని రూదోకి అర్థమవుతుంది. ఇంకా రూదో అక్కడున్న చైన్ ని పట్టుకోగానే అది ఒక వెపన్ గా మారిపోతుంది. ఇది చూస్తున్న ఇంజిన్ ఆబ్జెక్ట్స్ కి లైఫ్ ఇచ్చి ఇంకా వాళ్ళ పవర్స్ ని డ్రా చేసే వారిని గివర్స్ అంటారని ఇంజిన్ చెప్తాడు. రూదో ఇప్పుడు యూజ్ చేస్తుంది ఒక చైన్ కాబట్టి ఆ చైన్ ని లాక్కుంటే రూదో ఫైట్ చేయలేడు అనుకొని వీళ్ళు రూదో మీద అటాక్ చేసి తన చైన్ ని విసిరేస్తారు. కానీ రూదో అక్కడున్న టైర్ ని కూడా ఒక వెపన్ గా మార్చేస్తాడు. ఇది చూస్తున్న ఇంజిన్ రూదో చైన్ నే కాకుండా వేరే ఆబ్జెక్ట్స్ ని కూడా వెపన్స్ గా మార్చేయగలడని ఇంజిన్ ఫుల్ ఎక్సైట్ అయిపోతాడు. ఇంకా రూదో వీళ్ళందరినీ ఓడించి వాళ్ళ లీడర్ ని అటాక్ చేసే లోపే ఇంజిన్ తన్ని ఆపేస్తాడు. రూదో పవర్స్ ని చూడ్డానికి తను రూదోని వీళ్ళ దగ్గర వదిలేశాడు కాబట్టి ఇంజిన్ రూదోకి సారీ చెప్తాడు. ఇంకా తను కంటిన్యూ చేస్తూ రూదో అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ తను ఆన్సర్స్ ఇస్తాడని, కానీ దానికి బదులుగా వాళ్ళ ఆర్గనైజేషన్ అయిన క్లీనర్స్ లో జాయిన్ అవ్వమని ఇంజిన్ రూదోకి చెప్తాడు. ఇది విన్న తర్వాత తనకి జాయిన్ అవ్వాలని లేదని రూదో ఇంజిన్ కి చెప్తాడు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 2 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మన ఛానల్లో డాండెడ్ అండ్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.